ఎందుకంటే దేశాన్ని ఎప్పుడు కూడా ప్రమాదంలో పెట్టాలి, ప్రతి ఒక్కరితోటి పంచాదులు పెట్టాలనుకునేటోడు నాయకుడా. అట్లాంటి క్యారెక్టర్ ఉన్నోని నమ్ముతారా? ఒక వ్యక్తి ఆత్మవంచన చేసుకోకుండా, ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా, ఎట్ ద సేమ్ టైం ఎవరి మీద దాడులకు దిగకుండా న్యూట్రల్ గా ఉంటూ దేశాన్ని కాపాడుకోవడం అనేది అంత చిన్న విషయమా? చెప్పండి. ముగ్గురు వ్యక్తుల మధ్య యుద్ధం జరగాలి, ఇద్దరు వ్యక్తులు కొట్లాడుతా ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు మూడో వ్యక్తి కోసం చూస్తారు, వీడు ఇప్పుడు ఎటువైపు నిలబడతాడని. ఈ మూడో వ్యక్తి అంటే ఇప్పుడు భారత్ అనే మనము వీడిని తిట్టకుండా, వీడి వైపు నిలబడకుండా, ఎట్ ది సేమ్ టైం వీడిని తిట్టకుండా, వీడి వైపు నిలబడకుండా న్యూట్రల్ గా ఉంటూ వీడి మనుషుల్ని కాపాడుకోవడం అంత సులభమా? చెప్పండి. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి కామెంట్స్ మనం చూసినాం. కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ కూడా వస్తుండొచ్చు అనేది ఇప్పుడు దేశం మొత్తం ఏముంటుంది, చాతగాని నరేంద్ర మోదీ, చాతగాని ప్రధానమంత్రి, చాతగాని వ్యక్తి అంటే ఓహో ఇప్పుడు అందరి లెక్క మిజైల్ల దాడులు వేసుకుంటా ఈ దేశాన్ని ముప్పులో పెడితే చాతనైనోడా, లేకపోతే నిజంగానే ఎట్లయితే గొప్పలు చెప్పుకుంటాడో అట్లా ఇంకో దేశం దగ్గరికి పోయి నరేంద్ర మోదీ కాళ్ళు మొక్కితే చాతనైనోడా. ఎవరితోటి పంచాది పెట్టుకోకుండా, అట్లని ఎవరితోటి దోస్తాన చేయకుండా ఈ దేశాన్ని కాపాడుకోవడం అంత సులభమా? న్యూట్రల్ గా ఉన్నప్పుడు కొంత ఉంటాయి, అది తాత్కాలికంగా ఉంటాయి. ఇప్పుడు ఏది ఎల్పిజి సమస్య గానీ, పెట్రోల్ గానీ, డీజిల్ గానీ ఈ సమస్యలు తాత్కాలికంగా ఉంటాయి. ఎందుకంటే నరేంద్ర మోదీ స్ట్రాటజీ వల్ల మనకు కొంత మేరకు. అదే నిజంగా ట్రంప్ లెక్కనో, లేకపోతే ఇరాన్ లెక్కనో, ఇజ్రాయెల్ లెక్కనో యుద్ధాలకు దిగి ప్రతి ఒక్కరితోటి కయ్యానికి పెట్టుకున్న వరకు కొన్ని ఏండ్ల వరకు కోలుకోలేని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనీసం ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా లేకపోతే మనం ఈ దేశంలో ఉండి కూడా లాభం లేదు. సింపుల్ గా ఏం చేయాలంటే ఒక 100 ఏళ్ళు వెనక్కి పోయో, ఒక 100 ఏళ్ళు ముందుకు పోయి ఏం జరుగుతుంది అనేది ఆలోచించాలి. ఎంత పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది. 140 కోట్ల మంది గగ్గోలు పెడతారు, ఎవరికి ఏమి దొరకకపోతే, ఈ దేశానికి అనుకున్నది అనుకున్న టైంలో అందించకపోతే దేశ ప్రధాని ప్రెస్టీజ్ మొత్తం పోతుంది అన్నప్పుడు ఒక వ్యక్తికి మెంటల్ ఎంత ప్రెషర్ ఉంటుంది. అంటే మనకు కళ్ళకు సూటు, బూటు, టక్కు, టై, ఫ్లైటు, ఆ పెద్ద పెద్ద భవనాలు, తిరుగుతున్న కార్లు, చుట్టుపక్కల ఉన్న సెక్యూరిటీ కనిపిస్తుంది. మెంటల్ ఎంత ప్రెషర్ ఉంటుంది అంటారు ఇన్సైడ్ గా. ఒక మాట, అమ్మనాయన ఇద్దరు ఇంట్లో కొట్టుకుంటేనే ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కాదు. మాట అమ్మనంటే నాయన బాధపడతాడు, నాయన అంటే అమ్మ బాధపడుతుంది. మరి రెండు దేశాల మధ్య పంచాయతీ అయినప్పుడు ఎటు ఎవరిని ఏమనలేక 140 కోట్ల మందిని సంరక్షించుకోవడమే ఉద్దేశమైనప్పుడు ఎంత ప్రెషర్ ఉంటుంది.